మన యొక్క హృదయాన్ని దేవుడు ఆత్మీయ పంటలు పండించే ఒక గొప్ప అసామాన్యమైన నేలగా సృష్టించాడు ప్రియులారా. భూమిలో ఎలాగైతే విత్తనాలు విత్తితే భూమి పంటని ఇస్తుందో అదే రీతిగా శాశ్వతమగు జీవము కలిగిన అక్షయ బీజమైన దేవుని యొక్క వాక్యాన్ని అసామాన్యమైన నేల అయిన మన యొక్క హృదయంలో ఎప్పుడైతే విత్తుకుంటామో ఆత్మీయ పంటలను మన జీవితంలో మనం చూస్తాము ప్రియులారా. ఆత్మీయ మేలులను మన జీవితంలో చూస్తాము ప్రియులారా. ఎలాగైతే రైతు భూమిలో విత్తనాలు విత్తి పంట కొరకు ఎదురు చూస్తాడో అదే రీతిగా ఈ యొక్క అసామాన్యమైన నేలైన హృదయములో మరి దేవాతి దేవుని యొక్క వాక్యాన్ని విత్తనముగా మనము విత్తుకొని ఆత్మీయ పంటను ఎదురు చూడాలి అని దేవాతి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియులారా. అనేక మంది దేవుని యొక్క వాక్యం అనే విత్తనాన్ని తమ యొక్క హృదయంలో విత్తుకొనకుండానే పంటను ఎదురు చూస్తారు, మేలులు పొందాలి అని చూస్తారు, జీవితము మార్చబడాలి అని ఎదురు చూస్తూ ఉంటారు ప్రియులారా. మరి అది ఏ రీతిగా ఉంది అంటే రైతు భూమిలో విత్తనము విత్తకుండా పంట కొరకు ఎదురు చూస్తూ ఉన్నట్లుగా ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఈ యొక్క అసామాన్యమైన నేలలో దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే విత్తబడుతుందో, ఈ యొక్క అసామాన్యమైన నేల అయిన హృదయంలో ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము నివసిస్తుందో అప్పుడు మన జీవితంలో మనం మార్పును చూస్తాము ప్రియులారా. దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క హృదయంలో విత్తుకొనకుండా మనము ఫలాలను ఎదురు చూస్తున్నట్లయితే అది మూర్ఖత అవుతుంది ప్రియులారా. కాబట్టి నీ జీవితంలో నువ్వు మార్పును చూడాలనుకుంటే, నీ జీవితంలో నువ్వు ఆత్మీయ మేలులను అనుభవించాలనుకుంటే ఒకే ఒక మార్గము, దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క హృదయంలో ఎప్పుడైతే విత్తుకుంటామో మన జీవితంలో ఆత్మీయ మేలులను చూస్తాము, మన జీవితంలో మార్పును చూస్తాము ప్రియులారా.